నిర్మల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పథకంలో నియమించబడిన సర్వీసు పర్సనల్ స్వేచ్ఛ కార్మికుల వేతనాలు ఇప్పటికీ పెండింగుల్లో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. 2025 జూన్ నెల 11 రోజుల వేతనం అలాగే 2024 సంవత్సరంలో 4 నెలల వేతనాలు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న స్కావెంజర్స్ సిఐటియు సంఘంలో చేరిక కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంలో బొమ్మెన సురేష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 700 మంది స్కావెంజర్స్ పనిచేస్తున్నప్పటికీ వారికి పూర్తి వేతనం అందడం లేదన్నారు. సంవత్సరంలో 4 నెలల వేతనం ఇవ్వలేదు. ఇప్పటికే క్యావెంజర్స్ సాలిచాలన వేతనంతో ఇలా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి క్యావెంజర్స్కు వేతనాన్ని పూర్తిస్థాయిలో ఇవ్వాలి. అదేవిధంగా ఇలా జిల్లాలో 700 మంది క్యావెంజర్స్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇలా స్వీపర్ పని కానీ మరుగుదొడ్ల పని కానీ ఇలా క్యావెంజర్స్కి పనిచేస్తున్నారు. కానీ ఈ పని చేసే దాంట్లో ఇంకా వాళ్ళకు 2000, 2,500 రూపాయలు ఇలా జీతం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 500, 1000 రూపాయలు వాళ్ళ జీతం ఇంకా కోత విధించడం జరుగుతుంది. కాబట్టి ఇలా క్యావెంజర్స్ పూర్తిస్థాయి వేతనం ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు సిఐటిగా అధికారులను కానీ ఉపాధ్యాయులను కానీ ఇలా విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా డిఓ గారు ఇంకా స్పందించి, జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇంకా వెంటనే క్యావెంజర్స్కి ఇవ్వాల్సిన వేతనం పూర్తిస్థాయిలో ఇవ్వాలి. అదేవిధంగా పెండింగ్ ఉన్న వేతనానికి ఇవ్వాలి. క్యావెంజర్స్కి ఐడి కార్డు కానీ, యూనిఫామ్ కానీ, ప్రమాద బీమా సౌకర్యం కానీ, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.